నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ కి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. బైక్ రేస్ బెట్టింగ్ల కథతో బైక్ రేస్ సినిమా బైక్ రేస్ ఫస్ట్ లుక్ విడుదల. దర్శకుడు ఉదయ్ కుమార్. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సమన్వయకర్త క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించి జేసీ జీవీఎంసీ కమిషనర్ నేవీ కమాండర్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించారని ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు తెలిపారు. బుధవారం నగరంలోని రామ్ నగర్ లాజరస్ క్లినిక్ ఎదురుగా గల రాక్ డేల్ హోటల్లో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతిని పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవం సందర్భంగా మేధావుల సమావేశంను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ తన సుపరిపాలనలో మాజీ ప్రధాని వాజ్పేయి భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకువచ్చారన్నారు. గురించి ఉచ్చరిస్తే బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సమయానికి ఆయన 23 పార్టీల సమన్వయంతో 65,000 కోట్లతో 13,000 కిలోమీటర్ 23 పార్టీల సమన్వయంతో 65,000 కోట్లతో 13,000 కిలోమీటర్ ఉత్తరప్రదేశ్ నుంచి విడగొట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినటువంటి యొక్క ఘనత వాజ్పేయి గారికి దక్కింది. ఏ రకమైన హింసకు తావు లేకుండా, ఏ రకమైన అలజడికి తావు లేకుండా, అప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఒక టైంలో నా శవం మీదుగా మీరు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఆయన్ను కూడా ఒప్పించి ఏ రకమైనటువంటి యొక్క ఆందోళన లేకుండా సామరస్యంగా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిన యొక్క పరిస్థితి కల్పించిన వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. దాంతోపాటుగా విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. విద్యతోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్నట్టు పిల్లలందరికీ ఉచిత విద్యలు ఇవ్వాలి అని చెప్పి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఆలోచించలేకపోయారు. జాతీయ రహదారుల యొక్క నిర్మాణమే కాదు, బాగుంది, మీరు పట్టణాల మధ్య రోడ్లు వేస్తున్నారు, నగరంలో ప్రజలు తిరగటానికి బాగానే సరిపోతుంది, కానీ ఎటువంటి రోడ్డు లేకుండా వర్షం పడితే మోకాలు లోతు బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్న గ్రామాలు, వేలాది గ్రామాలు దేశంలో ఉన్నాయి. వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ ఉత్పత్తుల్ని పండిస్తూ అటువంటి ఉత్పత్తుల్ని తేలిగ్గా పట్టణ ప్రాంతాలకు రవాణా చేసే సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు అనేక ఉన్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే గ్రామాలను కూడా మంచి రోడ్లతో అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది అని గుర్తించి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరుతో ఆ రోజున మొదటి దశలో 1000 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని, తర్వాత కాలంలో 500 జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 దఫాలుగా దేశంలో అమలు చేసి కలలో కూడా ఆ గ్రామ ప్రజలు మా గ్రామానికి తారు రోడ్డు వస్తుందని ఊహించినటువంటి గ్రామాలకి తారు రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కింది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసి బుధవారం
రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో విజయవాడలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆడరి అనంత్ కుమార్ కి బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు 12 మంది విశాఖ డైరీ డైరెక్టర్లు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి విశాఖ నుంచి ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, పివిఎన్ మాధవ్, పలువురు బీజేపీ శ్రేణులు కూడా హాజరయ్యారు. ఫిలిం నెక్స్ట్ మూవీస్ రాజేశ్వరి సినీ క్రియేషన్స్ ఇన్ అసోసియేట్ శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న బైక్ రేస్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మేరకు పెద్దవాల్టర్లో గల అన్నపూర్ణ కాంప్లెక్స్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో భాగంగా మూవీ టీం సభ్యులు, నిర్మాత లంకా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నటీనటులు కలిసి పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో తస్మాత్ జాగ్రత్త, ఎంత పని చేశావు చంటి సినిమాల తర్వాత తమ కొత్త సినిమా పేరు బైక్ రేస్ అన్నారు. ఇది వైజాగ్ లో చిత్రీకరించబడిన ఒక వినూత్న కథ అని తెలిపారు. సీనియర్ నటులు సుధా, కాశీ విశ్వనాథ్, శ్రీలక్ష్మి వంటి నటీనటులు ఈ చిత్రంలో పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు అన్నారు. హీరో వినయ్ ఆదిత్య, హీరోయిన్ దేవి, ఇతర నటులు అందరూ అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ సినిమాలో హీరో ఒక బైక్ రైడర్ అని, ఆయన బైక్ రేసులు చేస్తూ బెట్టింగులు చేస్తుంటారు అన్నారు. ఈ కథాంశం నేపథ్యంలో సినిమా నడుస్తుంది అన్నారు. కాశీ విశ్వనాథ్, సుధా హీరో తల్లిదండ్రులు పాత్రలు పోషించారన్నారు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు కష్టంలో ఉంటే ఆదుకుంటారని, ఇందులో మాత్రం తల్లిదండ్రులు కొడుకు జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతారని దర్శకుడు వివరించారు. ఈ సినిమా 12 రోజుల్లో ఇప్పటికే 60% పూర్తయింది అన్నారు. ఈ చిత్రం సినిమాను 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను అన్నారు. తన గత చిత్రాలు తస్మాత్ జాగ్రత్త, ఎంత పనిచేశావు చంటి ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రొడ్యూసర్ లంకా కృష్ణ మాట్లాడుతూ, మా టీం అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ సినిమా నేటి యువతతో పాటుగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు ఉదయ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో పైడిరాజు నూనెల, సిరసపల్లి నూకరాజు, సిరసపల్లి వెంకటరమణ, ఎంత పని చేశావు చంటి సినిమా హీరో శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ డేగల శ్రీహరి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 25న రిలీజ్ అయిన ఎంత పని చంటి సినిమాని అందరూ ఆదరించారు. ప్రేక్షకులందరూ బాగా మెచ్చుకున్నారు అండ్ మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేశారు. సో అలాగే ఈ సినిమా 2025లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమా కూడా ఆదరిస్తారని, నాకు మంచి దారి చూపిస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ అందరూ హైదరాబాద్ నుంచి ఉన్నారండి. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు. ఈ మా కృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా సడన్గా ఈ ప్లాన్ పెట్టడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఎవరు సార్? హీరో వినయ్ ఆదిత్య, హీరోయిన్ కైపా దేవి, ఆల్రెడీ సారంగధర్య సినిమాలో 1 ఆఫ్ ద లీడ్ చేసింది తను. హీరో ఫస్ట్ మూవీ అండి. ఫస్ట్ మూవీ టోటల్ షూటింగ్ అంతా వైజాగ్ ఏరియా గాజువాకలోనండి. వికాస్ నగర్ దాటిన తర్వాత అశోక్ నగర్ రోడ్ నెంబర్ 2లో జరిగింది. సినిమా అంతా కూడా ఒక బైక్ రేస్, హీరో క్యారెక్టర్ ఒక బైక్ రేస్ బెట్టింగ్స్ మీద తన లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ బైక్ రేస్ అనంతరం తన లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనేది కథ. దానికి కాశీ విశ్వనాథ్ గారు తండ్రిగా చేశారు హీరోకి, అండ్ సుధా గారు తల్లిగా చేశారు. ఇందులో క్వైట్ ఆపోజిట్ ఉంటాయండి క్యారెక్టర్స్ పేరెంట్స్వి.
ఎక్కడైనా కొడుకు బాగోపోతే వాడిని ఆదరిస్తారు, లేకపోతే దెబ్బలాడి దారిలో పెడతారు. కానీ ఇందులో నీ లైఫ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ఆ కష్ట నష్టాలు అనుభవించాల్సిందే అని చెప్పి కొత్తగా క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి క్యారెక్టర్స్ అండి. సినిమా మెసేజ్ అంతా కూడా ఇప్పుడు మనకి పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకున్న అంతా డబ్బు అండి, మనీ. సో సినిమా ప్లాట్ అంతా కూడా మనీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. 60% కంప్లీట్ అయిందండి సినిమా. ఇప్పటికీ 12 రోజులు షూట్ చేసామండి. 12 రోజుల్లో దగ్గర 60% సినిమా పూర్తి చేసాం. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ లాంచ్ జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, అలాగే మా టీం అందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా బర్త్డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ అనేది జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ జాగ్రత్త, ఎంత పని చేసావు చంటి దర్శకులు అయినటువంటి ఉదయ్ కుమార్ గారు బైక్ రేస్ అనే చిత్రాన్ని నిర్మించడం జరుగుతుందండి. దానికి ప్రొడ్యూసర్లుగా కృష్ణ గారు, పైడిరాజు నూనెల, నోకరాజు గారు, వెంకటరమణ గారు వహిస్తున్నారు. ఈ బైక్ రేస్ అనేది ఇప్పుడు డైరెక్టర్ గారు వివరించారు. ఇది యూత్ని ఉద్దేశించి ఈ యొక్క సినిమాని తీయడం జరుగుతుందండి. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరి కోరడం జరుగుతుందండి. ఎందుకంటే ఎంత పని చేయొచ్చు అంటే చిత్రం అనంతరం ఇమీడియట్లీగా ఒక కొత్త చిత్రాన్ని బైక్ రేస్ అనే ఒక సరికొత్త చిత్రంతో మా డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఇందులో ప్రొడ్యూసర్ అయినటువంటి లంకా కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ అవుతుంది. ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి ప్రొడ్యూసర్స్ అయినటువంటి పైడిరాజు గారికి, నోకరాజు గారికి, వెంకటరమణ గారికి, డిఓపి గారికి, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా ఎంత పని చేయొచ్చు అంటేనే ఏ విధంగా అయితే మీరు మీడియా ద్వారా ప్రేక్షకుల ముందు తీసుకెళ్లి సక్సెస్ఫుల్ బాటలు నడిపారో ఈ చిత్రాన్ని కూడా అంతకు మించి ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జనవరి 4వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా జరిగే నావికా దళ విన్యాసాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేస్తున్న నేపథ్యంలో సంబంధిత పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. బుధవారం నగరానికి వచ్చిన ఆయన విశ్వప్రియ ఫంక్షన్ హాల్, ఆర్కే బీచ్ కు అభిముఖంగా ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదికను జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, నేవీ కమాండర్ హ్యాపీ మోహన్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. 4వ తేదీ సాయంత్రం కార్యక్రమం జరగనున్న సందర్భంగా ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకునే దగ్గర నుంచి తిరుగు పయనమయ్యే వరకు సంబంధిత షెడ్యూల్ వివరాలను వెల్లడిస్తూ ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులకు సూచించారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్సీబీకి అక్కడ నుంచి ఆర్కే బీచ్ వద్దకు చేరుకుంటారని, అక్కడ జరిగే నావికాదళ విన్యాసాలను వీక్షిస్తారని, అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారని పేర్కొన్నారు. తర్వాత నేవీ హౌస్ వద్ద జరిగే హై టీలో భాగస్వామ్యం అవుతారని, దాని ప్రకారం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో వ్యవహరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను, జిల్లా అధికార యంత్రాంగం నుంచి చేపట్టే చర్యలను జాయింట్ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, నేవీ కమాండర్ సమన్వయకర్తకు వివరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
జీవీఎంసీ జోన్ 2 పరిధిలో పెద్ద ఋషికొండ పరిసర ప్రాంతంలో ఓ కళ్యాణ మండపం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. 2014-2019 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు ₹1 కోటి పైగా నిధులతో 40 లక్షలకు పైగా కార్పొరేషన్ నిధులతో ప్రారంభించినటువంటి కళ్యాణ మండపం 10 ఏళ్లు గడిచినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడం తీవ్ర అసంతృప్తిగా భావించాలని అన్నారు. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో 80% పూర్తయిన కళ్యాణ మండపం ఒక ప్రైవేట్ వ్యక్తి స్వాధీనం చేసుకున్నప్పటికీ స్థానికులు వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా అధికారులను ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని గంటా శ్రీనివాసరావు ఆదేశించడం జరిగింది. మరో 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న ఈ కళ్యాణ మండపం 2014-19 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, నేను అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో స్టార్ట్ అయిన వర్క్ ఇది. ₹1 కోటి పైగా దీంతో దాదాపు ₹40 లక్షల కార్పొరేషన్ నిధులు, అలాగే అప్పుడు ఎంపీగా ఉన్న కంబంపాటి హరిబాబు గారి నిధులు, అలాగే రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ గారి నిధులు అందరితో కలిపి ఈ కళ్యాణం కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇంకా కొంత అసంపూర్తిగా ఉన్న పనులు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఫ్లోరింగు, అలాగే చుట్టూ కావాల్సిన టైల్స్ ఇవన్నీ వేస్తే మొత్తం యూటిలైజేషన్ వస్తుందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే 10 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికి ఇంకా కూడా అసంపూర్తిగా ఉండటం చాలా దురదృష్టం. దాన్ని మా దృష్టికి తెచ్చిన వెంటనే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇది ఇన్ని రోజులు కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో వాళ్ళ స్వాధీనంలో ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి జీవీఎంసీ అధికారులు కూడా చెప్పి దాన్ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకుని చెప్పడం జరిగింది. ఒక 3-4 మంత్స్లో ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసి దీన్ని త్వరలోనే ప్రజలకి అందుబాటులోకి తెచ్చేదానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. ఈరోజు ప్రభుత్వాలు ఇటువంటి అసంతృప్తిగా ఉన్న కోణాలు చాలా ఉన్నాయి. గతంలో 2014-19లో ఏదైతే మనం వర్కులు మొదలుపెట్టి దాదాపు 80%-90% కంప్లీట్ అయ్యి కార్పొరేషన్ పరిధిలో ఇటువంటి కళ్యాణ మండపాలతో పాటు కొన్ని పార్కులు కావచ్చు, కొన్ని ఇతర భవనాలు కావచ్చు, అవన్నీ కూడా మన కార్పొరేషన్ అధికారులతో చెప్పి లిస్ట్ అవుట్ చేయమన్నాం. మిగతా వాటిలో కూడా ఏదైతే వర్కులు కమెన్స్ అయ్యి కొద్దిగా బ్యాలెన్స్ 10%-20% చేస్తే అవి యూటిలైజేషన్లోకి వస్తే అటువంటి వర్కులు లిస్ట్ అవుట్ చేసి అవి ప్రయారిటీ పెట్టుకుని అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవే కాకుండా మధురవాడలో కొన్ని ఉన్నాయి, మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అన్ని లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేసి పబ్లిక్ అందుబాటులో తేవాలని కూడా డిసిషన్ తీసుకున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తెల్లవారుజామున ప్రొడక్షన్ బ్లాక్ 1లో హైడ్రోజన్ సల్ఫేట్ వాయువులు విడుదలతో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన గాజువాక సమీపం శ్రీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వరుస ప్రమాదాలపై అటు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించడం, కార్మికుల రక్షణ వంటి చర్యలు పటిష్టంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వన్ కుమార్, టెక్కలి మోహన్, శ్రీనివాసు, వెంకటేశ్వరరావు, తాండ్ర సన్యాసిరావు, అరుణ, భవానీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏదైతే ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం 5:40 గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఒక 2 ఎంప్లాయీస్ అస్వస్థతకు గురవటం, అది పీల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు. ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చటం వల్ల 2 కూడా మొహం తిరిగి పడిపోవటం, వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఒక అతను ఆరోగ్యం, వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్గా చేస్తున్నారు. దేవ్ సింగ్ ఒక అతను,
ఉగ్రేశ్వర గౌడ్ అని చెప్పి ఇంకొక అతను, వీళ్ళిద్దరూ పోస్టులు లేబర్ పోస్టులు, ఒరిస్సాకి చెందిన వాళ్ళు. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్గా కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూ ఉంది. మరి ఈరోజు సంఘటన అయితే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల నెగ్లిజెన్సీ లేకుండా గతంలో మనం చూసాం. ముందు రోజు సాయంత్రం జరిగితే మరుసటి రోజు ఉదయం వరకు ఇళ్ళకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు. అలా కాకుండా అస్వస్థకు గురవగానే హాస్పిటల్కి తీసుకురావటం, ఉదయం 6:30కే నాకు కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వటం అనేది ఇమీడియట్గా మేమందరం కూడా యాక్షన్లోకి దిగటం జరిగింది. 7:30 కల్లా గౌరవ మంత్రి, కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా నాకు ఫోన్ చేసి, నేను తర్వాత వస్తున్నానన్న, కొద్ది దూరంగా ఉన్నాను, మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వండి అంటే కంపెనీ పెద్దలతో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కానీ మాట్లాడి, ఈ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది. మరి ఇద్దరిలో ఒక అతనైతే స్టెబుల్గా ఉన్నాడు, అబ్జర్వేషన్లో పెట్టారు, అతనికైతే ఏ విధమైన ఇబ్బంది లేదు. రెండో అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు. అతను కొద్ది ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ పీల్చడం వల్ల దాన్ని పంపౌట్ చేయటం అనేది మెడికల్ ప్రక్రియ ద్వారా చేస్తూ ఉన్నారు. అతను అనేది 48 గంటలు గడిస్తే కానీ ఎంతవరకు లోపల తీసుకున్నాడు, బాడీలో ఎంత స్ప్రెడ్ అయ్యింది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిమూవ్ చేయగలరనే దాని మీద ఆధారపడి ఉంది. అతనిది ఎవ్రీ 4 అవర్స్కి కూడా హెల్త్ బులెటిన్ ఇస్తామని చెప్పారు. అతనిది 2 రోజులు పడుతుంది కోలుకోవటానికి, కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడానికి. మరి ఈ దుర్ఘటన జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కంపెనీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. పోలీసులకు సవాల్గా మారిన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి పనోరమా హిల్స్ బహుళ అంతస్తుల సముదాయంలో జరిగిన దొంగతనం కేసులో పిఎం పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర గ్యాంగ్ మెంబర్ ని అరెస్ట్ చేశారు. పిఎం పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏడీసీపీ క్రైమ్ ఎం మోహన్ రావు, నార్త్ ఏసీపీ ఏ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత ఆగస్టు నెలలో లా కాలేజ్ రోడ్లో గల పనోరమా హిల్స్ లో నివాసం ఉంటున్న డాక్టర్లు దంపతులు పని మీద వేరే ఊరు వెళ్లిన సందర్భంలో దొంగతనం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్ ఆధారంగా ఈ అంతర్రాష్ట్ర ముఠా మధ్యప్రదేశ్ కు చెందిన అని తేలింది. వీరిపై వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు కూడా నమోదైనట్లు తెలిసిందని, ఒక మోడస్ ఓపరాండి ప్రకారం పోలీసులను ఏమార్చేందుకు వీరు కేవలం బస్సుల్లో ప్రయాణించి లాడ్జీల్లో దిగకుండా పిఎం పాలెం స్టేడియం దగ్గర గుబురు పొదల్లో ఉదయమంతా దాక్కుని పరిసర ప్రాంతాలను రెక్కీ చేశారన్నారు. ఆ క్రమంలో ఆగస్టు 8వ తారీఖు రాత్రి పనోరమా హిల్స్ లో డాక్టర్ కుటుంబం ఇంటిలో చోరీకి పాల్పడ్డారన్నారు. అయితే తర్వాత దీంట్లో పట్టుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నం, ఎంత ప్రయత్నం అంటే ఒక 20 days తర్వాత మాకు ఒక ఫింగర్ ప్రింట్ ట్రేస్ అయింది. ఆ ఫింగర్ ప్రింట్స్ ఏంటంటే కుందన్ అనే ఒక వ్యక్తిది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి నాకు అర్థమైంది. దాని నుంచి అప్పుడు సిపి గారు ఏం చేశారంటే, ఇంతకుముందు ఇలాంటి గ్రేవులు జరిగితే ఒకసారి వెరిఫై చేస్తాం, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి చెప్తాం, వాళ్ళు ఎప్పుడైనా దొరికినా లేకపోతే మనకి హెల్ప్ చేసినా కూడా పట్టుకొని రావడం అనేది ఒక ఆనవాయితీ. దాన్ని సిపి గారు బ్రేక్ చేసి అలా కాదని చెప్పి కంటిన్యూ టీమ్ టు టీమ్ రిలీవ్ చేశారనమాట. అంటే అక్కడ తార్ డిస్టిక్లోనే ఉండిపోవాలి, ఆ పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. ఒకసారి పిఎం పాలెం ఎస్ఐ వెళ్తే, ఒకసారి భీమిలి ఎస్ఐ, ఒకసారి ఆనందపురం ఎస్ఐ, ఒకసారి పద్మనాభ ఎస్ఐ, మళ్ళీ వీళ్ళకి రిలీఫ్గా ఏఎస్ఐలు ఉంటే ఏఎస్ఐ, బాలరాజు, ఇలా అంటే కంటిన్యూషన్ ఫాలోఅప్ చేసేటప్పటికి ఏమైందంటే మనకి ఒకరోజు A2 దొరకడం జరిగింది. అంటే ఇందులో ఒక 4 members ఉన్నారు, ఇంకా దీనిలో ఉండొచ్చు. అంటే ఇది పత్రికాముఖంగా 4 కన్ఫర్మ్ చేయలేము, ఇంకా రన్నింగ్లో మాకు అది ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ మాకు తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే A1గా కుందన్ అనేసి ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ లీడర్ అన్నమాట.
ఈ పొందన ఆధ్వర్యంలో ఈ సురేష్ నారాయణనాథ్ను తర్వాత నమస్కారం. ఇది పిఎం పాలెం కేసు. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. 8వ నెల 8వ తారీఖున ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ జరిగింది. అది గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన పనోరమా హిల్స్, మీ అందరికి ఐడియా ఉంటుంది. పనోరమా హిల్స్లో అఫెన్స్ జరిగింది. ఇది డాక్టర్ గారు వస్తున్నమాట. కూడా ఆ డాక్టర్ గారు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే 8వ తారీఖున ఉదయం బయలుదేరి కాకినాడ వాళ్ళకి భీమవరం ఏదో ఒక సొంత పని మీద వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ 9th వచ్చారు. 9th నుంచి చూసుకునేటప్పటికి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారనేది వాళ్ళకి తెలిసింది. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సీతామహాలక్ష్మి సంధ్యాదేవి అన్నమాట ఆవిడ పేరు. ఫెసిలిటీ వెంకట సీతామహాలక్ష్మి సంధ్యాదేవి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర. ఇప్పుడు కేజీహెచ్లో డాక్టర్. అది గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా అన్ని ఏర్పాట్లు కూడా లోపల ఉంటాయి కనుక అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్లు జరగవు కామన్గా. కానీ ఆ చిన్న చిన్న లూపోల్స్ కూడా చూసి వీళ్ళు దొంగలు పడ్డం అనేది మాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఉంది దాంట్లో సెక్యూరిటీ కూడా విపరీతంగా ఉంది. దానిలో వాళ్ళు ఏంటంటే నైట్ ఎప్పుడైతే చూశారో మరుసటి రోజు వెంటనే చెప్తే పిఎం పాలెం ఎస్ఐ అండ్ స్టాఫ్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ కూడా ఇమీడియట్లీ అటెండ్ అయ్యారు. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా, నేను నాతో పాటు డీసీపీ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. టెక్నికల్గా మాకున్న అనేకమైన సోర్స్ని బిల్డప్ చేసుకుంటూ చూస్తే ఒక 10 రోజుల తర్వాత నేరం జరిగే విధానాన్ని వాటిని అంచనా వేసి ఏ గ్యాంగ్స్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా మాకున్న ఎక్స్పీరియన్స్తో చూడడం జరిగింది. అది అంతర్రాష్ట్ర ముఠా దొంగలు అని చెప్పి మాకు అర్థమైంది. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి అంటారు దీన్ని. ఈ తార్ గ్యాంగ్లో అది ఆ ఏరియా అంతా కూడా తాండా పిఎస్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. వాళ్ళంతా కూడా గ్యాంగ్స్ కింద ఏర్పడి చాలా ఏరియాల్లో, మన దగ్గర కాదు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా ఏరియాల్లో అఫెన్సెస్ చేస్తారు. గ్యాంగ్స్ కింద వెళ్ళిపోయి 4 లేదా 5 ముగ్గురు లీస్ట్గా వచ్చి అఫెన్సెస్ చేస్తారు. వీళ్ళని మీరు చెడ్డీ గ్యాంగ్ అని అలా రకరకాలుగా పిలుస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వైజాగ్ బై బస్సులో రావడం జరిగింది. అంటే ఒక 5-6 బస్సులు మారి వైజాగ్ వచ్చి మన క్రికెట్ స్టేడియం దగ్గర దిగి ఈ ఏరియాలోనే ఉంటూ వాళ్ళు ఎక్కడ లాడ్జీలో కానీ ఎక్కడ దిగరు. వాళ్ళ అమ్మ ఏంటంటే లాడ్జీలో దిగరు, పగలంతా బుషెస్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండిపోతారు అన్నమాట. తుప్పల్లోని డబ్బుల్లోని ఉండిపోతారు. అంతేగాని లాడ్జీలో కానీ అక్కడ దిగి అక్కడ ఉండడం, మంచిగా పొజిషన్లో ఉండరు. దానివల్ల కూడా పోలీస్కి ఎక్కువగా దొరికే అవకాశం ఉండదు. ఎక్కడ కూడా ఆధార్ కార్డు ఇవ్వడానికి కానీ ఉండదు. బుషెస్లో ఉంటారు. పగల అంతా ఉన్న తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఒకసారి రెక్కీ అంటారు అనమాట. రెక్కీ చేసుకుంటారు ఏ ఏరియాలో మనం అఫెన్స్ చేయాలి ఏంటి అనేది. ఆ విధంగా వాళ్ళు 6వ తారీఖున ఇక్కడికి రావడం, 6వ తారీఖున క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి ఇవన్నీ వెరిఫై చేసుకున్నారు. గాజువాకలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా 7వ మహాసభలు 70వ వార్డు ద్రోణంరాజు కళ్యాణ మండపంలో జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథిగా POW జాతీయ కోఆర్డినేషన్ కన్వీనర్ ఝాన్సీ పాల్గొని మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాసభలో తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటీకరణ వలన వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసపైన తమ సంఘం పోరాడుతూనే ఉందని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన ప్లాంట్కు నేడు ఈ దుస్థితి రావడం బాధాకరమన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిపై మోదీ సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో POW నేతలు S వెంకటలక్ష్మి, M లక్ష్మి, P పద్మ, పౌర హక్కుల సంఘం నేత T శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన సొంత గనులు ఇవ్వాలని పోరాటంలోనే పుట్టి, పోరాటంలోనే పెరిగి, పోరాటం నిలదొక్కున్న స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు పోరాటంలోనే కొనసాగుతుందని ఈ పాలక వర్గాలు, కూటమి ప్రభుత్వాలు ఏదైతే హామీ ఇచ్చారో ప్రైవేటీకరణ ఇక్కడ జరగదు అనేది హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకోవాలని, హామీ విధంగా నిలబెట్టుకోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఆగ్రహానికి ఇక్కడ ఉన్న కొత్త ప్రభుత్వం కూడా చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి, గత ప్రభుత్వానికి ఏదైతే పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి ఇక్కడ ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా, గతంలో కూడా ఇక్కడ కార్మికులు మాత్రమే పోరాడలేదు, మొత్తం కూడా ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొత్తం కూడా పెద్ద
ఎత్తున పోరాడారు. అనేక మంది అమరుల త్యాగం ఉంది, అనేక గ్రామాల నివాసత్వం ఉంది. అందరి యొక్క పోరాట ఫలితంగానే ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఉనికిలోకి వచ్చింది. కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు మొత్తం జాతికి అంకితం చేసిన తర్వాత అది జాతి యొక్క ప్రాపర్టీ, అది రాష్ట్రం సంబంధించింది. అందరూ కూడా దీన్ని మొత్తం పూనుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం అందరూ కూడా కలిసి రావాలని కూడా అన్ని వర్గాల ప్రజలకు, మహిళలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇందులో కూడా ఈ సదస్సు తీర్మానం చేస్తున్నాం. సంబంధించిన దాంట్లో అందరూ ఏ ప్రభుత్వం అయినా అన్యాయం చేస్తూనే వచ్చింది. ఇప్పటికీ కూడా నిర్వాసితులకు కావాల్సింది ప్యాకేజీలు మాత్రమే కాదు, ఉపాధి కావాలి. ఆ ఉపాధిని రక్షించేది ఈరోజు ప్లాంట్లే, ప్రభుత్వ రంగ సంస్థలే. అది ప్రభుత్వ రంగ సంస్థలో ఒక మైండ్ గేమ్ ఆడుతుంది ప్రభుత్వము. వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వకుండా వాళ్ళందరూ వీఆర్లకు నెట్టడము, ఉద్దేశపూర్వకంగానే వాళ్ళందరికి సంబంధించిన నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడము, ఎక్స్టెన్షన్ చేయడము, అనేక ఫర్నేస్లు మూసివేయడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరికీ మైండ్ గేమ్ ఆడుతూ ఈ ప్లాంట్ ఉంటేమి పోతేమి మీకు ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తామని నిర్వాసితులతో మాట్లాడుతున్నారు. అది ఒట్టిపోయిన ఆవులాగా అయిపోయిన తర్వాత ఈరోజు ఊర్లు పోగొట్టుకున్నారు, భూములు పోగొట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ డబ్బులు తీసుకుంటే వాళ్ళ ఒక ఉపాధి అనేక తరాలకు కొనసాగదు. కాబట్టి ఉద్యోగాలు ఉండాలి, ఓ స్టీల్ ప్లాంట్ ఉండాలి. కాబట్టి నిర్వాసన సమస్య శాస్త్రీయంగా పరిష్కారం కావాలంటే ప్రైవేటీకరణ ఆపి అందులో అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ లో అతిపెద్ద ప్యూర్ ప్లే ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ చిన్న పట్టణాలు, తాలూకాలకు విస్తరిస్తుంది. అందులో భాగంగా బుధవారం పెందుర్తి జంక్షన్ లో ఓలా షోరూమ్ సర్వీస్ సెంటర్ ను మాజీ కార్పొరేటర్ శరగడం చిన్నప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పర్యావరణానికి హాని ఉండదన్నారు. ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటున్నారని చెప్పారు. అతి తక్కువ ధరకు ఎన్నో ఫీచర్లతో లభిస్తున్నాయని తెలిపారు. డిజిటల్ కి ఉండడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఉండదన్నారు. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనన్నారు. ఈ సందర్భంగా ఓలా కోస్టల్ సిటీ లీడ్ వానా లోకేశ్వరరావు మాట్లాడుతూ ఓలా నెట్వర్క్ దేశవ్యాప్తంగా 4000 స్టోర్లకు విస్తరించినట్లు తెలిపారు. ఈవీ రంగంలో ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విస్తరణలో ఇది ఒకటన్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఈ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుందన్నారు. సర్వీస్ సెంటర్లతో కలిసి 3200కు పైగా కొత్త స్టోర్లను ప్రారంభించడం ద్వారా టైర్ 1, టైర్ 2 నగరాలను దాటి భారతదేశం అంతటా దాదాపు ప్రతి పట్టణం, తాలూకా వరకు చొచ్చుకుపోవడానికి వీలుగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తేవడానికి కంపెనీ కట్టుబడి ఉందన్నారు. ఈ విస్తరణతో ఓలా ఎలక్ట్రిక్ తన సేవింగ్ వాలా స్కూటర్ ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిందని చెప్పారు. టూ వీలర్స్ షోరూమ్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ ఓలా బైకులు వాడుకొని ప్రతి నెల కూడా ఇంచుమించుగా ఒక 4-5 వేల రూపాయలు ఈ పెట్రోల్లో ఆదా చేసుకుని ఈ డబ్బుతో ప్రతి నెల మనకి ఇన్స్టాల్మెంట్ మీద వెహికల్ తీసుకుని డబ్బులు దానికి అడ్జస్ట్ అయ్యే విధంగా ఇది ప్లాన్ చేసినటువంటి కంపెనీ. ముఖ్యంగా ఇది 75,000 నుంచి స్టార్ట్ అయ్యే వెహికల్ ప్రతి సామాన్యులు కూడా బండుకునేటటువంటి విధంగా ఈవేళ టూ వీలర్ చూస్తుంటే చిన్న వెహికల్ చూసినా కూడా 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల విలువ చేసేటటువంటి వెహికల్ ఉన్నాయి. ఈవేళ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా సామాన్యులకు అందుబాటుతో పాటు 195 కిలోమీటర్లు కూడా ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే వచ్చే విధంగా కూడా వీళ్ళు రూపకల్పన చేసింది, కంపెనీ తయారు చేసింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ వెహికల్స్ చక్కగా వినియోగించుకోవడానికి, అలాగే కూడా యూత్ కూడా 120 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్తుంది. యాక్చువల్గా ఛార్జింగ్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్స్ అయితే 60-70 కిలోమీటర్లు దాటి కూడా స్పీడ్ వెళ్తుంది. కానీ ఈ వెహికల్లో ఉన్నటువంటి ఏంటి 120 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తాం, 195 కిలోమీటర్ల వరకు రేంజ్ కూడా ఉండే విధంగా రూపకల్పన చేశారు. కనుక మార్కెట్లో చక్కగా ఇది సక్సెస్ అవ్వాలని, ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇది సరసమైనటువంటి ధరలకు అందుబాటులో ఉండడం వల్ల ఇది షోరూమ్ క్లిక్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ షోరూమ్ ఓపెన్ చేసినటువంటి ఈ యాజమాన్యానికి కూడా చక్కగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ చక్కగా సేల్స్ ఉండి ఇంకా అంచెలంచెలుగా ఈ పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా షోరూములు అంతా యూత్ అంతా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన నా పేరు లోకేశ్వరరావు. నేను మన కోస్టల్ ఏరియా, ఏపీ కోస్టల్ ఏరియా సిటీ లీడ్ను. సో ప్రజెంట్ యాక్చువల్గా మనకి ఓలా టోటల్గా ఈరోజు డిసెంబర్ 25వ తారీఖున ఆల్ ఓవర్ ఇండియా సెంట్రలైజ్డ్గా మనకి టోటల్ 4,000 స్టోర్స్ అనేది గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నాం. సో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ అనమాట ఓలాలో. అండ్ ఎటువంటి అంటే ఈవెన్
ఏ కాంపిటేటివ్ స్టోర్ కానీ ఎటువంటివి కూడా ఏది కూడా ఏంటంటే 2500 కంటే ఎక్కువ ఉన్నవి ఏవీ లేవు. ఈవెన్ దో సమ్ స్టోర్స్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ కార్పొరేట్ స్టోర్స్ ఏవి కూడా లేవు. బట్ వాళ్ళ ఫస్ట్ టైం ఇండియాలో 4000 స్టోర్స్ అనేది ఓపెన్ చేసింది. అండ్ ఇది కూడా ఏంటంటే కస్టమర్స్ ప్రతి మండలంలో కానీ ప్రతి తాలూకులో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, రేపు పొద్దున్న సర్వీస్ పరంగా గట్టా ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి మండలం కూడా స్టోర్ ఓపెన్ చేశారు. అండ్ మనకి వాళ్ళలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక మధ్యతరగతి నుంచి కూడా మనకి టాప్ రేంజ్ వరకు లైక్ S1 Pro అనేది టాప్ రేంజ్ వరకు కూడా అన్ని రకాల అంటే అన్ని ప్రైస్ వ్యత్యాసాల్లో కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట ఇది. సో దీన్ని కస్టమర్లు అందరూ కూడా కొద్దిగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోర్స్ 4000 స్టోర్స్ని మా ఓలా మేనేజ్మెంట్ ఓపెన్ చేయడం ఈరోజు, దాంతోపాటు ఓలా సర్వీస్ స్టోర్స్తో పాటు సర్వీస్ కూడా దాంతోపాటు ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ అనేది కస్టమర్స్కి అందుబాటులో ఉండేట కోసం ఇది ఛాలెంజ్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇంతవరకు ఇన్ని సెంటర్స్ ఎక్కడ అదర్ కాంపిటీషన్స్ ఎక్కడ లేవు. ఓలా ఒకటే ఫస్ట్ ఛాలెంజ్ తీసుకుంది. ఇది కూడా కస్టమర్స్కి అందుబాటులో దగ్గరగా ఉండాలి, కస్టమర్స్కి రీచ్ అవ్వాలి అనే కామన్ మ్యాన్కి ఎంత దగ్గరగా రీచ్ అవుతే అంత సస్టైనబిలిటీ అవుతుందనేది కంపెనీ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ పరంగానే ఈరోజు ప్రతి సర్వీస్ స్టోర్స్లో సర్వీస్ సెంటర్ కామన్గా అటాచ్ అయి ఉంటుంది. అంటే కస్టమర్ కొనుక్కున్న కస్టమరు ఎక్కడికి వెళ్ళిన సర్వీస్ సెంటర్ వెతుక్కున్న అవసరం లేదు, సర్వీస్ సెంటర్ వాళ్ళ ముందు ఉంటుంది. అది కాన్సెప్ట్ ఈరోజు కాన్సెప్ట్. సో ఆ కార్యక్రమంలోని ఈరోజు ఫస్ట్ విడతగా మేము ఓపెన్ చేయడం జరిగింది. సో మేము సక్సెస్ అనేది కస్టమర్ ఎప్పుడైతే సర్వీస్ సెంటర్ తీసుకొని వచ్చేటప్పటికి అతనికి యేసుక్రీస్తు పుట్టినరోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకొని ఎంతో పవిత్రంగా భావిస్తారని, జీసస్ జన్మించి నేటికి 2000 సంవత్సరాలు దాటినా కరుణామయుడుగాను దయామయుడుగాను కీర్తిస్తున్నారని, లోక రక్షణకు క్రీస్తు రక్తాన్ని చిందించారని బేతనీ సంస్థల చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ పి. యేసుపాదం అన్నారు. మహావిశాఖ జోన్ 2 పరిధి 6 PM పాలెం బేతనీ ప్రాంగణంలో బుధవారం క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బేతనీ పాఠశాల విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమంలో అలరించాయి. అనంతరం యేసుపాదం మాట్లాడుతూ యేసు కృపతో దేశ విదేశాల్లో ఎంతో మంది పేదవారికి సేవ చేసే భాగ్యం కలిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో విపత్కర సమయాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మోనికా యేసుపాదం, మినిస్ట్రీస్ అడ్మినిస్ట్రేటర్ సునీల్, మినిస్ట్రీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సీజన్లో జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అని ఒక సేయింగ్ ఉంది. కాబట్టి క్రిస్మస్ పండుగ దినాల్లో శాంతి ప్రదాత సమాధానాధిపతిగా యేసు ప్రభు ఈ లోకంలోకి ఉద్భవించిన ఈ సమయంలో మరి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలంలో మొదటి నుండి నేను ఇక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేసిన మా ప్రెస్ స్నేహితులు, ఫ్రెండ్స్ ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా కోవిడ్ టైంలో కానీ మరి పేదవారిని ఆదుకునే విషయంలో కూడా కానీ భగవంతుడు నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవడానికి మీ సహకారాలు లేకుండా, పబ్లిక్ సహకారాలు లేకుండా నేనేమి చేయలేనని నాకు తెలుసు. కాబట్టి నాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా, హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో ఉపయోగపడేలాగా సహకరిస్తున్న మా స్నేహితులందరికీ ప్రత్యేకంగా ఈరోజు మా ప్రెస్ ఫ్యామిలీకి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.